అన్నారు. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది. అప్పట్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అనేక మందిని జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం కోసం వేగిరపడి వస్తూ చంద్రబాబు గారితో డీలింగ్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోజున ఆ పారిశ్రామికలకు వస్తే అనేక మంది ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఇది ఎలా చూడొచ్చు అంటారు? చాలా అదృష్టం కదా. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారని తెలిసిన వెంటనే కంపెనీలు పారిశ్రామికవేత్తలు వచ్చి మీ రాష్ట్రంలో మేము కంపెనీలు పెట్టుకుంటాం, మీ రాష్ట్రంలో మేము కంపెనీలు పెట్టుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరుగుతున్నారు. నిన్నో మొన్న నేను టీవీలోనో ఫోన్లోనో చూశాను. అదైతే నేను పూర్తిగా చూడలేదు. ఏదో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలవటం, ఈయన కంబైండ్ అయ్యి ఆ ఫ్యాక్టరీకి కూడా అనుమతి ఇవ్వటం కూడా జరిగింది. ఇలాంటి కంపెనీలు తీసుకొస్తారు. పేద ప్రజలకి, నిరుద్యోగులకి, చదువుకున్నటువంటి వాళ్ళు మెగా డిఎస్సి ఈ జగన్ గవర్నమెంట్లు 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఆయన చేసిన దాఖలాలు లేవు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే మెగా డిఎస్సి 16,437 ఉద్యోగాలు భర్తీ చేయడానికి మొదటి సంతకం పెట్టినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు నిరంతరం పనిచేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటా, ప్రతి ఒక్కరిని ఆదుకుంటా, ఎవరు చెప్పిన మాటలు నమ్మొద్దు, వాళ్ళు బురద జల్లే రాజకీయాలు అలా చేసుకుంటూ పోతారు, వాళ్ళ నోట్లో మనం నోరేయొద్దు, మన పరిపాలన ప్రజా సంక్షేమం, ప్రజల కోసం మనం కష్టపడాలని చెప్పి చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ కొంతమంది ఇదే అదునుగా చూసుకొని ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలి? కవ్వింపు చర్యలు చేసేవాళ్ళు కవ్వింపుల్లాగానే ఉంటారు. ఈ అన్నీ చూసి 5 సంవత్సరాల్లోనే జగన్ గారికి మంచి గిఫ్ట్ ఇచ్చారు. 175 స్థానాలు, వైనాట్ 175, వైనాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి మంచి తీర్పే ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డిది నియంకృతటువంటి పాలన, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే పరిపాలన. ఎవరైతే తిరిగి మాట్లాడతారో నాలాగా నేను మీ మీడియా ముందు మాట్లాడిన విధంగా ఆ 5 ఏళ్లలో మాట్లాడుంటే 24 గంటల్లో పోలీస్ స్టేషన్లో పెట్టేసి అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎవరైనా సరే పార్టీ గురించి విమర్శించాలని కాదు. నా బాధ ఇది బాబు, నేను ఇలా చేశాను అంటే కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు ఇప్పించండి అయ్యా అని అడిగిన పాపాన నడి రోడ్డు మీద బట్టలొప్పు తీసి పిచ్చోని చేసి చంపేశారు. అలాగే ఈ డ్రైవరు ఉన్నాడు కదా అనంతబాబుని కూడా ఇలాగే మాట్లాడినందుకు చంపేసి కారులో డోర్ డెలివరీ చేశారు. ఇలాగా జగన్ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఎవరైతే ప్రభుత్వం చేస్తున్న పని బాబు నాకు ఇబ్బంది ఉందని చెప్పుకుంటేనే వీడేదో విమర్శిస్తున్నాడని వాడు ఈ వాట్సాప్లో మాట్లాడినా, ఫేస్బుక్లో మాట్లాడినా, ట్విట్టర్లో మాట్లాడినా, లేదు ఇలాగా మీడియా వాళ్ళతో మాట్లాడినా 24 గంటల్లోనే వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, వాడిని క్రూరంగా హింసించడం, భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని మాట్లాడనీయకుండా నియంతృత్వ పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు పోతాడరా అని కడుపులో గుండెల్లో కషాయం పెంచుకుని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి ఇంటికి పంపించినటువంటి ప్రజానికానికి మన చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన విషయం ఆ జగన్మోహన్ రెడ్డికి అర్థమైందో లేదో తెలియదు. ఇప్పుడైనా అర్థం చేసుకొని ఆయన మంచిగా ప్రవర్తిస్తే ఏదో ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఇది. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో ప్రతి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వేగిరపడుతూ వచ్చేవారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే చంద్రబాబు గారు ఉంటేనే మంచిగా అన్నీ సమకూరుస్తారు, వాటికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తారని చెప్పి చంద్రబాబును చూసి అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం కోసం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేవారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో చంద్రబాబు గారు తీసుకొచ్చినట్టు ప్రతి పెట్టుబడి సంస్థలని వచ్చిన విదేశీయులందరినీ తరిమి కొట్టేశాడు. ఏ ఒక్క పెట్టుబడిదారుని కూడా ఆంధ్ర రాష్ట్రం రానికుండా సునకానం పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఆంధ్ర రాష్ట్ర యువకులు పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్నాము, మేము ఏదైనా చేస్తాము, ఏదైనా చెందుతామని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో యువకులు రోడ్డు మీద పడిపోతున్నా కనీసం నవ్వుతూ ఉన్నాడు తప్ప ఉద్యోగ అవకాశాలు లేవురా బాబు, ఉద్యోగాలు ఇవ్వండిరా బాబు అని చెప్పి ధర్నాలు, రాస్తా రోకోలు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఏమిచ్చాడు తెలుసా? వాలంటీర్లు ఉద్యోగులు ఇచ్చి 5,000 రూపాయలు జీతం ఇచ్చాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 5 సంవత్సరాలు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి ఆ వాలంటీర్ల ద్వారా వ్యవస్థ నడిపేసి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని చెప్పి
ఎక్కిన దగ్గరే ఆలోచన మొదలుపెట్టుకున్నాడు. ఆ వాలంటీర్లు కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? ఇంటరో, డిగ్రీలు, బీటెక్లు, బీఏలు, ఎంబీఏలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఇలాంటి చదివిన వాళ్ళు అనేక మంది 5,000 రూపాయలు నువ్వు ఇచ్చే 5,000 రూపాయలకి ఉద్యోగం చేయడం ప్రారంభించారు. ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా పెరుగుద్దేమో, భవిష్యత్తులో ఏదైనా పర్మనెంట్ అవుద్దేమో, భవిష్యత్తులో మాకు రాబోయే రోజుల్లో ఏమైనా మంచిగా ఈ ఉద్యోగం మారబోతుంది అని చెప్పి ఆశతో జాయిన్ అయిన వాళ్ళు 100 మంది. అలా ఆశలన్నింటిని అరియాసలు చేసావు. కేవలం వాళ్ళు నువ్వు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించిన వాలంటీర్ వ్యవస్థ అంతా వాళ్ళందరూ పక్కన పెట్టే పని. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక యువతీ యువకులు అల్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడైతే నిన్ను అధికారంలో దించారో ప్రతి ఒక్కరు యువతీ యువకులు ఎప్పుడైతే చంద్రబాబు గారు మాటిచ్చిన ప్రకారం డిఎస్సి మీద సంతకం పెట్టారో చంద్రబాబు గారి మీద నమ్మకం వచ్చింది. చంద్రబాబు గారు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఒకప్పుడు మీరు నినాదాలు బాబు రావాలంటే జాబు రావాలి అంటూ నినాదాలు కూడా చేసిన వాళ్ళు బాబు పోతేనే ఉద్యోగ అవకాశాలు చెప్పి మీ నోటంట అనేక మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఉద్యోగాలు రావాలంటే జగన్ పోవాలి, బాబు రావాలంటే జాబు రావాలి అన్న నిదానంతో ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసం చంద్రబాబు గారిని రప్పించుకున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి యువతీ యువకుల ఆదర్శం. అలాంటి యువతీ యువకులు ఓటు హక్కు ద్వారా నిన్ను పక్కన పెట్టి అదే ఓటు హక్కుతో చంద్రబాబు గారిని రప్పించుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే పెట్టుబడిదారులను తరిమి కొట్టావో, ఏ పెట్టుబడిదారులు అసలు ఆంధ్ర రాష్ట్రం రానియకుండా దూరం చేసేవో అటువంటి పెట్టుబడిదారులు అనేక మంది ఈ రోజున మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పరిశ్రమలు పెట్టడం కోసం ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకొని పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క యువత యువకులు ధైర్యంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మాకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి, డ్యామ్ షూర్. ఈ రోజున ప్రతి ఒక్కరూ కొద్దిగా ఆనందంతో ఉన్నారు. నీలాగా మాట ఇచ్చి తప్పుకునే రకం కాదు, మాటకు మాత్రమే పరిమితం. నువ్వు ఏమంటావు తెలుసా? జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడే మాట ఏంటి తెలుసా? మాట తప్పం, మడం తెప్పం, వెనకం చెయ్యం అంటావు. అసలు నువ్వు దాన్ని రివర్స్లో చేసుకుంటే మాట ఇస్తాం, మాట తప్పుతాం, మడం తిప్పమంటాం, మడం తిప్పేస్తాం. అసలు మా గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేము సొల్లు ఒళ్ళు అని చెప్పి ఇండైరెక్ట్గా నువ్వు చెప్పాల్సిందని చెప్పేస్తావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యువత యువకుల్ని మీరు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. అంటే ఏదో చిన్న చూపుగా చూడడం, అంటే ఏమీ చేయలేరు, మేము చెప్పినట్టు వింటారు, మనం చెప్పినట్టే వాళ్ళు పడాలి, మంద రాజ్యం, మమ్మల్ని ఎవడేం పీకలేళ్ళే అన్నట్టు మీ యొక్క పరిపాలన సాగేది. ఇప్పుడు కూడా ప్రజలు కూడా ఒకటే అనుకున్నారు, నిజంగా నిన్నేమి పీకలేమలేవయ్యా జగన్మోహన్ రెడ్డి, పీకాల్సిన టైంలో ఎలా పీకాలో మాకు తెలుసు అంటూ ఓటు హక్కు ధర ఓటు ఎలక్షన్లో వచ్చేదాకా ఓపిక పట్టి ఆ ఓటుతో నిన్ను దూరం చేశారు. కొడితే 11 సీట్లు పడ్డావు. ఎక్కడ 164 సీట్లు, ఎక్కడ 11 సీట్లు, ఎంత డిఫరెన్స్ అయ్యా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత మోసం చేసావో? అయినా నీకు తెలియదు కదా. మనకు తెలిసిందల్లా బురద రాజకీయాలు, శవ రాజకీయాలే. ఒకటి మంచి జరిగితే ఓర్చలేనిది నీ యొక్క జీవితం. పక్కనోడు ఆనందంతో ఉన్నాడనుకో, అసలు మరి నీకేమైపోద్దా ఏంటో. పక్కనోడు సంతోషంగా ఉండి మంచిగా జీవిస్తున్నాడు అనుకో, అసలు ఓర్చుకోలేవు. అబ్బా ఈయన ఏదోటి చేయాలి, వీడిని ఏదో ఒకటి చేయకుండా మనం ఊర్చుకోలేము అంటూ జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాలు అధికార దాహంతో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టు. ఏ ఒక్కటైనా నువ్వు మంచిగా పరిపాలన చేసి ఉంటే ప్రజలు నెత్తి మీద పెట్టుకునే వాళ్ళయ్యా. నీకు కనీసం ఆలోచన రాదు కదా. ఎంతవరకు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటాంతోనే సరిపోయింది నీ యొక్క జీవితం ఈ 5 సంవత్సరాలు. ఇప్పటికైనా కనీసం మార్పు అనేది వస్తే నిన్ను మళ్ళీ ఏమన్నా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు ఇంకా అసలు బాధగా రావట్లేదా? ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నావు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా అయినా సంపాదించుకోగలిగారు. నీకు అది కూడా లేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో చూపిస్తా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో పొడి చేస్తా, నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేస్తానని చెప్పి నిజంగా మార్చేసావు. అప్పుల్లో తూర్చేసావు, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసావు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఇప్పుడు మాకు విముక్తి కలిగింది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు మాలాంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మేము ఆనందంతో ఉన్నాం. ఈ ఆశలు కూడా అరియాసలు చేయమాకయ్యా జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు నిన్ను మైకులకు దూరం ఉంచి ఆంధ్ర రాష్ట్రానికి దూరం ఉంచితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది.